వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే పొజిషన్లో ఉన్నటువంటి లీడర్లను ఎవరిని అడిగినా కూడా క్లియర్గా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నిటికి మేము మిత్తిలే కడుతున్నాము, మేము చేయడానికి మా దగ్గర ఖజానానే లేకుండా పోయింది అని చెప్తారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పథకాలు మీరు ప్రకటిస్తున్నారు కదా, ఎట్లా చేస్తారని నీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు, కేసీఆర్ కుటుంబం ఈ 10 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లు మెక్కింది. వాళ్ళు మెక్కిన 1,00,000 కోట్లను కక్కిపిచ్చి తెలంగాణ సమాజానికి మేము మేలు చేస్తాము అన్నాడు. 1,00,000 రూపాయలు కక్కిచ్చినవా? పేపర్లలో రాయించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ రాపించినావు. యాడున్నది టెలిఫోన్ ట్యాపింగ్? అరెస్ట్ చేసినవా? రైట్, నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేసినవా? కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎం అన్నావు, కుంగింది అన్నావు, కంప్లైంట్ ఇచ్చినోడు రోడ్డు మీద మర్డర్ అయిండు, ఏం చేసినావు? అదేదో భూత గాథలలో మర్డర్ అయింది అని చెప్పి సింపుల్గా తప్పించుకున్నావు. ఏ కోసుకొని వెళ్ళింది? ఈ కార్ రేసులో 50 కోట్లు తీసుకున్నాడు అని చెప్తివి. ఏం చేసిరు? ఏళ్ళడానికి ఎందుకు అరెస్ట్ అవుతలేదు? అందులో అవినీతి జరగలేదు కాబట్టి వీళ్ళు సైడ్ అయిపోయారు. మరి ఎందుకు చెప్తున్నావు అవినీతి జరిగిందని? ఇంకో మాట, రింగ్ రోడ్ గురించి ఇదే రఘునందన్ రావు అదే రేవంత్ రెడ్డి గొంతు చించుకొని అరిచిర్రు. సరే, నాకు రాలే అధికారం, నీకు వచ్చింది అధికారం, ఎందుకు రింగ్ రోడ్ టెండర్లను రద్దు చేసి ఎందుకు విచారణ చేస్తలేవు? చెప్పినాం కదా మనం, 1,00,000 కోట్లు వస్తాయి రింగ్ రోడ్ మీద, 2 కోట్లు తీసుకొని వాడు 7,000కి టెండర్ ఎట్లా వేస్తాడని మనం లొల్లి పెట్టినాం కదా. మరి రింగ్ రోడ్ టెండర్ని రద్దు చేసి ప్రభుత్వం తీసుకుంటలేదు ఎందుకు? రోజు 2,000 వస్తుంది కదా, బంగారు బాత్ కదా అది. రైట్, ఓకే. ఇప్పుడు ఈ రింగ్ రోడ్ ఏం చేసినావో చెప్పే, ఏం చేసినావు అంటున్నా, ఏం చేసినవే?